నెక్స్ట్ డిష్ వచ్చేసి తవా పాంప్లెట్. తవా పాంప్లెట్. పాంప్లెట్ అండి ఇది. ఓకే. చేప. ఓకే, అంటే పాంప్లెట్ అంటే ఏంటి అండి? అంటే చేపల్లో ఇది ఒక రకమైన చేప అన్నట్టు. ఓకే. సో పాంప్లెట్ అంటారు దీన్ని. ఓకే. సముద్రంలో ఉంటాయి ఇవి. సో తవా పాంప్లెట్. సో తవా పాంప్లెట్ కి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో చూద్దాం. ఆవాల నూనె అండి, మాస్టర్ ఆయిల్ అంటారు కదా. ఆవాల నూనె. ఆవాల నూనె. కారం పొడి. కారం. చాట్ మసాలా. చాట్ మసాలా అంటే ఇది మనకి మనం బయట చాట్ తింటుంటాం ఆ చాట్ మసాలా లేదండి, ఇది మేము ఓన్ గా రెడీ చేసింది ఉంటుంది చాట్ మసాలా. ఈ చాట్ మసాలా వచ్చి ధనియాలు, జీరా, బ్లాక్ పేపర్, ఆమ్చూర్ పౌడర్ అవితోటి మేము ఇక్కడనే రెడీ చేసుకుంటాం. ఓకే. అది వచ్చేసి గరం మసాలా. సో అది గరం మసాలా మనకి మ్యాండేటరీ కాబట్టి గరం మసాలా. ధనియా పౌడర్. ధనియా పౌడర్ ఫ్రెష్ గా మనము వేయించుకొని చేసినటువంటి ధనియా పౌడర్ చేసుకున్నది ధనియా పౌడర్. ఇది వచ్చేసి కస్తూరి మేతి. మన మేతి కూడా ఉంటది కదా, డ్రై మేతి. ఆ మేతి కూడా ఎండబెట్టి చేస్తారు, కస్తూరి మేతి ఇది. ఇది కూడా కస్తూరి మేతి కూడా మనకి నేచురల్ గా చేసుకున్నటువంటిది. మెంతి ఆకులతోటి దాన్ని డ్రై చేసి దాంతో చేస్తారు. ఓకే. సో ఇది వచ్చేసి సోంపు అండి. సోంపు మనం తినే సోంపు. సోంపును పౌడర్ కొట్టాము, లైట్ గా ఏంపి పౌడర్ కొట్టాము. సోంపుని కూడా లైట్ గా డీప్ ఫ్రై చేసి పేస్ట్ చేసాము. కొంచెం పెనం మీద కొంచెం ఏంపి దాన్ని పౌడర్ చేస్తాము. ఇది మిరియాల పొడి. ఓకే. సో మిరియాలు కూడా లైట్ గా ఏంపి కొంచెం ఎచ్చపచ్చలాగా కొడతాం అన్నట్టు. ఓకే. సో మరీ నైస్ కాకుండా మిరియాల పౌడర్ మనము చేసుకుంటాం కదా, సో కంప్లీట్ గా మనం సాఫ్ట్ గా చేసుకోకుండా కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇది ధనియాలండి. ధనియాలను మనం ఇందాక పౌడర్ చూసాము. సో ఇది ఫ్లెక్స్ అంటే 1/2 చేస్తాం. సో ధనియాలు వేపుకొని 1/2 చేస్తాము. సో కొంచెం దానిపైన లైట్ అట్లా గార్నిష్ చేస్తుంటే. ఓకే. సో గార్నిష్ పర్పస్ లో మనము ధనియాలని ఆఫ్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. మనం కుకింగ్ చేసే టైంలో లైట్ గా దాని పైన వేస్తాం. తీపే ముందు దాని పైన వేసి మళ్ళీ కొద్దిసేపు కుకింగ్ చేసి పెట్టేస్తాం. సో తింటుంటే అక్కడక్కడ తగులుతుంటాయి. సో ధనియాల ఫ్లేవర్, సోంపు ఫ్లేవర్ తగులుతుంటాయి తింటుంటే. ఓకే. సో తినేటప్పుడు మనకి ధనియాల ఫ్లేవర్ అలాగే సోంపు ఫ్లేవర్ రావడానికి ఇలా ఆఫ్ చేసి మనకి కట్ చేసుకొని పెట్టుకున్నారు. సో ఇది బ్లాక్ సాల్ట్ అండి. ఓకే. సో ఇది వైట్ సాల్ట్ ఉంటుంది. సో ఇది మనం బ్లాక్ సాల్ట్ అంటాము, కంట్రోల్ డిపార్ట్మెంట్ లో వాడతారు ఇది. ఓకే. సో ఇది సాల్ట్. ఇది కూడా మన కల్లుప్పు లాగా ఉంటది. పౌడర్ చేస్తాం, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనం కొంచెం పౌడర్ కొట్టుకున్నాం దీంట్లో లైట్ లో వేసుకోవడానికి. సో స్వచ్ఛంగా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్. పెరుగు. సో మనం పలసటి పెరుగు కాకుండా ఈ పెరుగు యోగట్ అని అంటాము. దీన్ని ఒక పలసటి గుడ్డలో పెరుగు కట్టి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత తీసుకొని దాంతో చేస్తాం. సో గట్టి పెరుగుతో చేస్తాం అండి. సో మనకి పల్చటి పెరుగు కాకుండా మనకి గడ్డలుగా ఉన్నటువంటి యోగట్ అనే కార్ని తీసుకుంటే ఈ ఐటమ్ అయితే బాగుంటుంది. పలసటి అయితే వాటర్ లాగా అయ్యి వదిలేస్తుంది. సో గట్టిది అయితే మంచిగా మ్యాగ్నేషన్ మంచిగా అయ్యి పేస్ట్ లాగా అయిపోతుంది. మనం పేస్ట్ లాగా పెట్టి కాలుస్తాం కదా కవర్ మీద, దాని గురించి ఈ టైట్ ఉన్న పెరుగు వాడుతుంది. సో ఫిష్ కి గట్టిగా స్టిక్ అయ్యి ఉండాలంటే యోగట్ లాంటి పెరుగు తీసుకుంటే బాగుంటుంది. లూజ్ పెరుగు అయితే మనకి అంత ఉడికిపోతుంది కదా ఫ్రై చేసేటప్పుడు. సో అందుకే ఇలా యోగట్ ని తీసుకోవాలి మనం. ఇది మనకి కావాల్సినటువంటి పదార్థాలు. దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం. తీసుకున్నాము. సో దీన్ని ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ అనేది చెప్పండి. ఓకే. తవా పాంప్లెట్. సో ఇది ఇందాక మనం కట్ చేసుకున్నాము. సో కట్ చేసుకుని మ్యాగ్నేషన్ చేద్దాము. సో తవా పాంప్లెట్ ని నీట్ గా కట్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు దానికి ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలో నేను చెప్తాను. ఓకే అండి. సో ఫస్ట్ ముందుగా మనము గార్లిక్ 2 స్పూన్లు వేయండి. 2 స్పూన్లు. సో 2 స్పూన్లు తీసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ ని బాగా వచ్చేసి పట్టించుకోవాలి. ఒక్కొక్కటి 1 by 1 వేసేయండి. సో మనం కారం 2 స్పూన్లు తీసుకోవాలి. కారం. సో ఇది 3 మ్యాంగో చిల్లీ పౌడర్ అండి. ఓకే. 3 మ్యాంగో చిల్లీ పౌడర్ వాడుతున్నాము, స్వస్తిక్ వాడుతున్నాము, 2 వాడుతున్నాం. సో ఇదేంటంటే జస్ట్ కలర్ కోసము. ఓకే. సో చిల్లీ పౌడర్ కొంచెం రెడ్ గా ఉంటుంది, ఇదేమో కొంచెం స్పైసెస్ ఉంటుంది, అది కూడా 2 స్పూన్లు వేయండి. సో నెక్స్ట్ మనము స్పైస్ కి తగ్గట్టుగా 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అది కూడా కారం కూడా కలర్ కాదు. సో జస్ట్ అంటే మనం తవ్వ ఐటమ్ కాబట్టి కొంచెం మరీ ఇట్లా ఉంటే బాగోదు.
కొంచెం రెడ్ కోసం బాగుండడానికి మనం అది యాడ్ చేసాం. చాట్ మసాలా అండి హాఫ్ స్పూన్ వేయండి. సో 1 స్పూన్ సరిపోతుంది. ధనియా పౌడర్ 1 స్పూన్ వేయండి. సో 1 స్పూన్ ధనియా పౌడర్. జీరా పౌడర్ అండి సో హాఫ్ స్పూన్ వేయండి అది. సో మనకి స్పైస్ ఎక్కువ కావాలంటే 1 స్పూన్ వేసుకోవచ్చు. సో మనం మీడియం స్పైస్ కావాలి కాబట్టి హాఫ్ స్పూన్ సరిపోద్ది. మేతి ఫ్లవర్ హాఫ్ స్పూన్ వేయండి. అది ఎక్కువ వేసుకుంటే కూడా చేదేస్తుంది. సో జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. సో మెంతి పొడి కూడా మనకి కావాల్సినంత ఎక్కువ వేసుకోకుండా మీడియం రుచికి సరిపడా హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో డ్రై మేతి కాబట్టి అది కొంచెం చేదొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దాని గురించి కొంచెం తగ్గించేసుకుంటే బాగుంటుంది. బ్లాక్ సాల్ట్ అండి. సో ఇది బ్లాక్ సాల్ట్ మనకి ఏమంటారు గల్లుప్పు అంటాం కదా. సో ఆ ఉప్పుని ఇది మనకి చిన్నగా చేసారు పౌడర్ లాగా. సో ఇది ఎంత వేసుకోవాలి? 1 స్పూన్ వేయండి. సో 1 స్పూన్ అయితే సరిపోతుంది మనకి, పర్ఫెక్ట్ గా ఉప్పు సరిపోతుంది. సో మిరియాల పౌడర్. మిరియాల పొడి మనం కొంచెం మెచ్చపచ్చలాగా దంచుకున్నాము. సో మళ్ళీ పేస్ట్ లా కాకుండా పచ్చపచ్చగా దంచుకొని 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. ధనియాలు సో నెక్స్ట్ మనకి మధ్య మధ్యలో ఫుడ్ స్పైసెస్ తెలవడానికి 1 స్పూన్ చాలు. ఓకే. సో ఇప్పుడు పడేయండి, ఆయిల్ వేయండి. సో కడే ఎన్ని స్పూన్స్ అండి? 4 స్పూన్ వేయండి. సో మనకి చిక్కగా ఉన్నటువంటి యోగర్ట్ 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఫిష్ కి బాగా పట్టుకోవాలి కాబట్టి నేచురల్ గా దీన్ని తయారు చేసుకోవాలి. ఓకే అండి చాలు. ఆయిల్ వేయండి కొంచెం పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్ వేయండి. ఆవాల నూనె అండి, ఇది చేపల కోసం స్పెషల్ గా ఆవాల నూనె తోటి రెడీ చేస్తాం. దీని మీద వేయండి, మసాలా మీద వేయండి. సో కొంచెం టేస్ట్ బాగా రావాలి కాబట్టి మనము ఆవాల నూనె తీసుకుంటున్నాము. అది కూడా కొంచెం 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటాం, పెద్ద క్వాంటిటీ. సో వీటిని బాగా మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఫస్ట్ స్పైసెస్ అన్నిటిని దగ్గరగా కలుపుకొని ఆ తర్వాత మనం ఫిషెస్ కి యాడ్ చేసుకోవాలంట. అంటే ఫస్ట్ డైరెక్ట్ గా ఫిషెస్ తీసుకొని 1 బై 3 వేసుకొని మిక్స్ చేసి దాన్ని ఇట్లా డిస్టర్బ్ చేస్తాం కాబట్టి మనం ఏం చేయాలంటే దీనికి అల్లం పట్టించిన తర్వాత పక్కకు పెట్టేసేయాలి. తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకొని అవి పట్టుకున్న తర్వాత ఇదనే యాడ్ చేయాలి. ఒకేసారి వేసాం అనుకోండి ఆ ఫ్లేవర్ అనేది సరిగా పట్టుకోదు. సో ఇంకోటి మనం ఇది డీప్ ఐటమ్ కాబట్టి దీన్ని గ్రేవీ లాగా చేస్తే అవన్నీ వేసుకోవచ్చు. కాదు కాబట్టి మనం ఇట్లా మసాలా చేసి పెట్టుకుంటేనే దీన్ని కంప్లీట్ గా పట్టేస్తుంది. ఫిష్ కి బాగా పట్టించుకోవాలి. ఈ గ్యాప్లలో కూడా కొంచెం ఇది చేస్తే లోపల దాకా వెళ్ళిపోతుంది. ఎక్కువగా ఏది లైక్ చేస్తారు అంటే లైక్ ఇప్పుడు చెప్పారు కదా మీరు గారెలు అని చెప్పేసి. సో మనకి నాన్ వెజ్ డిష్ లో ఏది వచ్చేసి మనకు తందూరి ఐటమ్లు వచ్చేసి పాంప్లెట్ బాగా ఇష్టంగా తింటారండి, చాలా పుషప్ ఉంటుంది. ఇంకోటి మన దగ్గర దిండి గ్రిల్ ఫిష్ అని ఉంటుంది. సో కొరమెన్ ఫిష్ తోటి మనం చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసి సేమ్ ఇట్లానే మసాలా కలిపి దాన్ని తందూరులో చార్కోల్ మీద కుక్ చేస్తాం. సో అది కూడా మంచి పుషప్ ఉంటుంది తందూరులో వచ్చేసి. ఇంకోటి వచ్చేసి కొత్తగూడ కోడి కబాబ్ అని ఉంటుందండి. సో చికెన్ లో అది చికెన్ లెగ్ బోన్లెస్ చేస్తాము. సో అది కూడా మన దగ్గర సిగ్నేచర్ డిష్. సో కొత్తిమీర కోడి కబాబ్ అని ఉంటుంది. సో అది కూడా సిగ్నేచర్ డిష్. వేరే డిపార్ట్మెంట్ లోకి వచ్చేసి మన కొరమెన్ ఫిష్ ఉంటుంది. కొరమెన్ ఫిష్ బోన్లెస్ అని ఇట్లా స్లైస్ కట్ చేసి సో దానికి కూడా సేమ్ ఇట్లానే మ్యాగ్నేషన్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తాము. అదే బాగుంటుంది. కొరంగల్ కోడి పకోడా అని మా సిగ్నేచర్ డిష్. సో అది బోన్లెస్ చికెన్ కు కాజు తోటి యాడ్ చేసి మ్యాగ్నేషన్ చేసి అది కూడా ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తాము. సో మా దగ్గర పులావ్స్ వచ్చేసి మట్టమ్మ గారి మాంసం పులావ్ అని ఉంటుందండి. మాంసం పులావ్. సో బోన్లెస్ మటన్ తోటి చిట్టిముత్యాల రైస్ ఐడియా ఉందా మీకు? చిట్టిముత్యాల రైస్ తోటి మట్టమ్మ గారి మాంసం పులావ్ అని చేస్తాం, మా సిగ్నేచర్ డిష్. ఒకటి గోల్కొండ కోడి పులావ్ అని ఉంటుంది, చికెన్ బోన్లెస్ తోటి వస్తుంది. చాలా మంది వస్తుంటారు రెగ్యులర్ గా, ఎవరో ఒక సెలబ్రిటీ వస్తుంటారు, సెలబ్రిటీస్ వస్తుంటారు, పొలిటీషియన్స్ వస్తుంటారు. సో చాలా మంది వస్తుంటారు. రెగ్యులర్ గెస్ట్ కూడా మాకు రిపీటెడ్ గెస్ట్ ఉంటారు. సో కొత్త వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, రిపీటెడ్ గెస్ట్ ఉంటారు. సో ఏది కూడా మనం బయట పర్చేజ్ చేయమండి మాక్సిమం. మనం ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ ఉంది కదా, ఇందాక 3 మ్యాంగో చిల్లీ పౌడర్ అని అన్నాము. సో 3 మ్యాంగో చిల్లీ పౌడర్ ఒకటి బయట పర్చేజ్ చేస్తాం. మన రెడ్ చిల్లీ పౌడర్ ఏదైతే ఉందో మనమే రెడ్ చిల్లీ తీసుకొచ్చి సో తీసుకెళ్లి ఇక్కడ పక్కన మిషన్ కి వేపించుకొని తీసుకొని వస్తాం. సో ధనియాలు కూడా సేమ్. ఈ ధనియాలు ఏవైతే ఉన్నాయో ఓల్ ధనియా పర్చేజ్ చేస్తాం. మనం ఓల్ ధనియా పర్చేజ్ చేసి దాన్ని ఏంపుకొని పౌడర్ కొట్టి పెట్టుకుంటాం. జీరా కూడా అంతే, ఓల్ జీరా పర్చేజ్ చేస్తాము.
సో జీరా పౌడర్ కూడా అట్లనే రెడీ చేస్తాం. సో ఇక్కడ మనం పట్టించుకున్న ప్రతి ఐటమ్ అనేది న్యాచురల్ గా ఇక్కడ చేసినటువంటిది, ప్రతి ఒక్కటి మనకి హోమ్ మేడ్ ఇంటికి తీసుకొచ్చి వాటిని బాగా వేపు చేసుకొని పేస్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్ని. ప్రతిదీ కూడా మనం హోమ్ మేడ్ ఎట్లా చేస్తామో, మన చిన్నప్పుడు మన నాయనమ్మలు మన అమ్మమ్మలు ఎట్లా హోమ్ మేడ్ స్టైల్లో చేశారో, సో అదే ప్రాసెస్ లో మేము జాతరలో అట్లనే స్టార్ట్ చేసినాము, అదే ప్రాసెస్ లో ఇస్తున్నామండి శుద్ధి కూడా. సో ఇది అయిపోయిందండి. ఒక 10 నిమిషాలు దీన్ని ఇట్లా పక్కన పెట్టేస్తే రెడీ అయిపోద్ది. సో ఇప్పటివరకు మనము దీన్ని ఫిష్ బాగా పట్టించుకున్నాం కదా, సో ఫిష్ ని అబ్జర్వ్ చేసేదాకా కొంచెం పక్కన పెట్టేసుకున్నాం. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే సెట్ అయిపోతుంది. స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని సో తవా కాంప్లెంట్ కాబట్టి మనము తవా మీద పెట్టుకుందాం. తవా మీద ఫ్రై చేస్తున్నాం. సో మా దగ్గర యాక్చువల్ గా పెద్ద తవా మీద చేస్తాం మేము, పెద్ద వాటి మీద. ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి చిన్న తవా పెట్టుకున్నాం మనము. సో ఇప్పుడు ఇది ఆయిల్ అనేది మస్టర్డ్ ఆయిల్ కాదండి, మామూలు ఆయిల్. మాస్టర్ ఆయిల్ కూడా కొంచెం కలిపినాము. ఓకే. సో మామూలు ఆయిల్ ఆల్రెడీ మనం మాస్టర్ ఆయిల్ తోటి మ్యారినేషన్ చేసినాం కాబట్టి మరీ ఎక్కువ కూడా మాస్టర్ ఆయిల్ ఇది కాదు. సో మనం కొంచెం అది కొంచెం ఇది కలిపినాము. సో మనలో కొంచెం చాలా తక్కువ తింటుంటారు మాస్టర్ ఆయిల్, ఈ ఆయిల్ ఎక్కువ తింటారు, అందుకని కొంచెం. సో ఆల్రెడీ మనము ఫిషెస్ ని పట్టించుకున్నాం కాబట్టి మస్టర్డ్ ఆయిల్ ని ఇప్పుడు ఇక్కడ నార్మల్ ఆయిల్ వేసుకొని మనం బాగా హీట్ చేసుకోవాలి. సో ఆయిల్ వేడైపోయింది. మనం ఇందాక మ్యారినేషన్ చేసుకున్న పాంప్లెట్ అండి ఇది. సో ఇప్పటిదాకా మనం అన్ని కలిసి స్పైసెస్ యాడ్ చేసి మ్యారినేట్ చేసిన కాబట్టి ఆ పాంప్లెట్ చాలా జాగ్రత్త చేసుకోవాలి, మనకి ఉన్నాయి కాబట్టి కొంచెం స్కిట్ అవుతుంది. సో ఇది ఎంతసేపు మనం పెట్టుకోవాలి? ఇదొక 5-10 minutes లో అయిపోద్దండి. ఆల్రెడీ మ్యారినేషన్ అయినప్పుడే సగం బాయిల్డ్ అయిపోయినట్టు అయిపోద్ది మసాలా తోటి, బాయిల్డ్ అయినట్టు అయిపోద్ది. సో 5-10 minutes మనం దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం స్లో ఫైర్ లో కుక్ చేసుకుంటే నీట్ గా ఉడికిపోద్ది. లో ఫ్లేమ్ లో బాగా ఉడికించిన తర్వాత దీన్ని మనం తిప్పేసేయాలి. సో ఈ గ్యాప్లలో కూడా కొంచెం ఈ ఆయిల్ ఉంటది కదా, ఇదంతా కొంచెం మిక్స్ చేసుకుంటా. ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్. సో ఫిష్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. సో కొంచెం సైడ్ లో ఉడికిపోతే అయిపోతుంది. సో మన దగ్గర సీ ఫుడ్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. రొయ్యలు ఉన్నాయి, ఓకే, చికెన్ ఉంది, సారీ రొయ్యలు ఉన్నాయి, చిట్రాయలు ఉంటాయి మన దగ్గర. ఓకే, చిట్రాయల వేపుడు ఉంటది మన దగ్గర. సో చాలా బాగుంటది. మనం రెగ్యులర్ గా భీమవరం నుంచి అక్కడ నుంచి తెప్పిస్తామండి. ఓకే. సో చిట్రాయల పాకోడా మా దగ్గర సిగ్నేచర్ డిష్. ఓకే. సో ఇంకోటి వచ్చేసి టైగర్ ప్రాన్స్ ఉంటాయి, టైగర్ ప్రాన్స్. సో బటర్ ప్రాన్స్ అనే ఉంటది. సో బటర్ ఫ్లేవర్ వస్తుంది అది. మనం ఇది ఎట్లా ఆయిల్ మాస్టర్ ఆయిల్ లో ఎట్లయితే చేసుకున్నామో దాన్ని బటర్ ఫ్లేవర్ లో చేస్తాం మనము. సో అది ఇంకా చాలా బాగుంటది ప్రాన్స్ లో. ఇప్పుడు వరకు వచ్చేసరికి మనకు తందూరి ఫుల్ ఫిష్ ఉంటుందండి తందూరిలో. సో అది కూడా చాలా బాగుంటది. సో ఆల్మోస్ట్ ఫిష్ అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇంకా ఎక్కువ చేస్తే మొత్తం విరిగిపోతుంది, గుజ్జు గుజ్జు అయిపోద్ది. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో మనకి తవా పాపడ్ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్ కొంచెం కొత్తిమీర తోటి గార్నిష్. సో ఫినిషింగ్ టచ్ లో మనకి కొరియాండర్ లీవ్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. చూడడానికి యమ్మీ యమ్మీగా ఉంది, ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుగా చాలా బాగుంది డిష్ అయితే చూడడానికి. సో టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. దానికంటే ముందు మనకి ఇంత మంచి చక్కటి 3 రకాల వంటలు చూపించినటువంటి సతీష్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. చాలా మంచి చక్కటి 3 వంటకాలని మా ప్రేక్షకులకి పరిచయం చేశారు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి.